తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇదే ఇదే నేను కోరుకుంది ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి పి రేణుక గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అమూల్య ఇంట్లోకి వెళ్ళబోతుండగా పిలిచాడో ఏమిటన్నట్లుగా చూసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చేసిన సహాయానికి కాదు, అన్నింటికీ. ఇలా చెప్పాలనుకోలేదు. నువ్వు ఊహించలేనంత గొప్పగా నా కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నాను. నువ్వు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆదిత్య గబుక్కున కళ్ళు తిప్పుకొని తన ఫ్లాట్ దగ్గరకు వెళ్ళి బెల్ నొక్కాడు. ఆ అరసెకండ్లో ఆదిత్య కళ్ళల్లో నీళ్లు అపార్ట్మెంట్ కారిడార్లో లైట్ల వెలుతురుకు తలుక్కున మెరిశాయి. నిద్రమత్తులో తలుపు తీసిన తల్లి ఆదిత్య ముఖం వైపు పెద్దగా చూడకపోవడంతో ఓ గండం గడిచినట్లయింది ఆదిత్యకు. రామ్జీ కేసు పెడతాడేమో. అమూల్య ముఖంలోని ఆందోళన జ్ఞాపకం వచ్చి పెదవుల మీదకి చిరు దరహాసం తొంగి చూసింది. అయ్యో, తన మీద ఒక దెబ్బ పడగానే పరిగెత్తుకుంటూ వచ్చి రామ్జీని పట్టుకున్న అమూల్య జ్ఞాపకం వచ్చింది. తన ముఖం మీద రక్తాన్ని కర్చీఫ్తో సున్నితంగా తుడుస్తున్న అమూల్య కళ్ళల్లోని భయం, ఆందోళన, బాధ గుర్తుకు వస్తే చాలు హృదయం గాలి పుంజంలా సంతోషంతో తేలిపోతోంది. కానీ తనని పెళ్లి చేసుకుంటుంది అన్న ఆశ మాత్రం లేదు. అలా చేసుకునే ఉద్దేశం ఉంటే కనీసం మరో ఆలోచన లేకుండా పెళ్లి క్యాన్సిల్ చేసి ఉండేది కాదు. ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. రామ్జీకి ఎలా ఉందో అని కానీ, కేసు పెడితే ఏమవుతుందో అని కానీ ఆలోచనే లేదు. ఆలోచనల నిండా అమూల్యే. ఒక్క అవకాశం ఇస్తే అన్ని విషయాలు వివరంగా చెప్పవచ్చు. తన పిచ్చి కానీ అవకాశం ఇచ్చే ఆలోచనే ఉంటే తనేమి చెప్పనవసరం లేకుండానే అన్నీ మరో కోణంలో ఆలోచించి గ్రహించేది. రామ్జీ గుర్తుకు రాగానే మరోసారి రక్తం మరిగిపోయింది. కోపంతో ముఖం జేవురించింది. కొన్ని గంటల క్రితం ఆదిత్య, చిన్న మాట. పనంతా పూర్తయ్యి బయలుదేరే ముందు రామ్జీ లోపలికి వచ్చాడు. ఏంటి? ఓ చిన్న సహాయం. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే అమూల్య ఖచ్చితంగా ఎవరో ఒకరి కారు ఎక్కుతుంది. ఈ సమయంలో స్కూటీలో వెళ్లేందుకు సాహసించదు. మీరు ఒకే అపార్ట్మెంట్ కాబట్టి మీరు డ్రాప్ చేస్తానని చెప్పి అందరూ వెళ్లే వరకు కాస్త లేట్ చేయండి. అందరూ వెళ్ళాక మెల్లగా మీరు కూడా వెళ్ళిపోండి. లేదా వీలు కాదు, రామ్జీ కారులో వెళ్ళమని చెప్పండి. ఈ చిన్న సహాయం చేయండి, ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు రామ్జీ. ఎందుకు ఇదంతా? బలవంతంగా కోపాన్ని అణుచుకుంటూ మామూలుగా అడిగినట్లే అడిగాడు. మా మధ్య కాస్త మనీ మ్యాటర్స్ ఉన్నాయి, తేల్చుకోవాలి. అదోలా నవ్వుతూ అన్నాడు. ఎంతివ్వాలి? తన శాలరీ వచ్చాక నేనే పిలిచి మాట్లాడతాను. మీకు న్యాయం జరిగేటట్లు చేస్తాను. మనీ అంటే కేవలం మనీ రూపంలో ఇవ్వడం కాదు. మీకు పెళ్లి కాలేదు కాబట్టి ఇలాంటి అనుభవాలు లేవనుకుంటాను. రామ్జీ అదోలా నవ్వుతూ పెదవి విరిచాడు. ఇలాంటి విషయాలు మాట్లాడడానికి నా దగ్గరికి వస్తావా? ఆదిత్యకు తనకు ఇంత సహనం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. తప్పేముంది ఆదిత్య? ఆఫీస్లో ఇంతమంది ఆడవాళ్ళున్నారు. వాళ్ళ గురించి ఇలా మాట్లాడానా నేను? ఒక్కొక్కరికి ఒక్కొక్క విలువలు ఉంటాయి. పెళ్లికి ముందే బిడ్డను కన్నది. అలాంటిది పతివ్రతలా ఫోర్స్ పెడితే ఎలా కుదురుతుంది? అంతెందుకు, మీకు అడవిలోనే కాస్త అర్థమై ఉంటుంది తన గురించి. నేను గమనించానులేండి. ఇద్దరి ఎర్రబడిన మొహాలు, దుమ్ము కొట్టుకుపోయిన బట్టలు. ఆదిత్య కళ్ళలోకి చూస్తూ కళ్ళెగరేశాడు. రామ్జీ నోటిలో మాట నోటిలో ఉండగానే ఎగిరి గోడకు గుద్దుకున్నాడు. ఆదిత్య దురుసుగా వెళ్ళి గోడకు ఆనుకుని ఉన్న రామ్జీ కాలర్ పట్టుకుని, మర్యాదగా మాట్లాడు, కళ్ళెర్ర చేస్తూ అన్నాడు. మీకు తెలియక దాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఆదిత్య. తప్పిపోవడం మీ అదృష్టం, కాలర్ విదిలించుకుంటూ అన్నాడు రామ్జీ. ఓహో! ఆదిత్య కనుబొమ్మల మధ్య ముడి విడిపోయింది. ఇదా సంగతి? తమ పెళ్లి విషయం తెలిసి సహించలేక ఇలా మాట్లాడుతున్నాడన్నమాట. మరలా తామెక్కడ కలుసుకుంటారో అన్నట్లు విషాన్ని నింపేందుకు వచ్చాడన్నమాట. ఇలాంటి వాడిని వదిలిపెట్టకూడదు. ఈ వాగుడు మరొక చోట మాట్లాడకుండా బుద్ధి చెప్పి వదిలిపెట్టాలి. అంతే. ఆదిత్యకు ఏం చేస్తున్నాడో తనకే తెలియలేదు. గబుక్కున ఇహలోకంలోకి వచ్చాడు ఆదిత్య. ఒకవేళ కేసు పెడితే గొడవ కారణం ఏమని చెప్పాలి? చూద్దాం, వాడు కూడా గొడవకు కారణం చెప్పాలి కదా.
తనైతే అమూల్య మాట బయటకు రాకుండా చూసుకుంటాడో. మరి వాడికి కూడా భయమే కదా. చెడ్డ పేరుకు భయపడని వారు ఎవరుంటారు? అందులోనూ పెళ్ళైన వాడు. పెళ్ళి కానివాడు పెళ్ళి కాదేమో అని చెడ్డ పేరుకు భయపడతాడు. పెళ్ళి అయినవాడు పెళ్ళానికి తెలుస్తుందేమో అని చెడ్డ పేరుకు ఇంకాస్త ఎక్కువ భయపడతాడు. ఆలోచనలలో ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. ఆఫీస్కు వెళుతూ అమూల్యకు లిఫ్ట్ అవసరమేమో అని మెసేజ్ చేశాడు. ఆటోలో బయలుదేరానని రిప్లై ఇచ్చింది. టైం చూశాడు. బాగా లేట్ అయింది. సమయానికి లేచి ఉంటే అమూల్యను తీసుకెళ్లేవాడు. అమూల్యమైన అవకాశం చేజారిపోయినట్లుగా బాధపడ్డాడు. కానీ ఒక విషయంలో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తనకు నేత్ర గురించి అసలు ఆలోచనే లేదు. కళ్ళ ముందు అమూల్య తప్పితే ఏం కనిపించడం లేదు. నేత్ర గురించి ఆలోచించవలసింది కూడా లేదేమో. నేత్ర గురించి ఆలోచించేందుకు అమూల్య ఉంది. మరి అమూల్య గురించి ఈ ఆదిత్య ఉన్నాడుగా. తన ఆలోచనలకు తనకే నవ్వొచ్చింది. ఆఫీస్కు వెళ్ళేసరికి అందరి ముఖాలు కాస్త వేరుగా ఉన్నాయి. నిన్నటి సంఘటన వల్లనేమో. అమూల్యను క్రీగంట చూశాడు. తల వంచుకొని వర్క్ చేసుకుంటూ కనిపించింది. లోపలికి వెళ్ళిన కాసేపటికి చంద్ర వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, మీతో మాట్లాడాలి ఆదిత్య. చెప్పండి. ఇవాళ పోలీసులు వస్తారని అనుకుంటున్నారా? అఫ్కోర్స్ రానివ్వండి. కానీ రారు. రామ్జీ కేసు పెట్టడం లేదు. ఎందుకని? యథాలాపంగా అడిగినట్లే అడిగాడు ఆదిత్య. మీ ఫోన్కి ఒక ఆడియో రికార్డ్ పంపిస్తాను, వినండి. రామ్జీ నాకు పంపించాడు. అతనికి తెలియనివ్వకండి. ఏంటా ఆడియో? వినండి, మీకే అర్థమవుతుంది. తన ఫోన్లో ఉన్న రికార్డింగ్ ఫైల్ ఆదిత్యకు పంపించాడు. ఆదిత్య ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినసాగాడు. హలో రామ్జీ, ఎలా ఉన్నావు? డాక్టర్ ఏం చెప్పారు? ప్రమాదమేమీ లేదు కదా? అమూల్య స్వరం. 9 కుట్లు పడ్డాయి. రక్తం బాగా పోయింది. లేట్ చేసి ఉంటే ప్రమాదం అయ్యేది అన్నారు డాక్టర్. లోగొంతుకలో నీరసంగా ఉంది రామ్జీ స్వరం. ఏం చేయాలనుకుంటున్నావు? దేని గురించి? ఆదిత్య గురించి. పోలీస్ కేసు పెడతారా? నిన్ను అడగమన్నాడా? ఛా, అదేం లేదు. నాకై నేను అడుగుతున్నాను. వాడిని వదిలిపెట్టను అమూల్య. ఎంత పొగరనుకున్నావు? వాడి అంతం చూడందే వదిలిపెట్టను. రామ్జీ నీరసమైన స్వరంలో కోపం. రామ్జీ, ముందు ఇది చెప్పు. నువ్వు నన్ను నమ్ముతావా? నమ్ముతాను, చెప్పు. నువ్విప్పుడు కేసు పెట్టడం వల్ల ఆదిత్య ఒక్కడే నష్టపోతే ఓకే, కానీ అందరం నష్టపోతాం. కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఫలానా కంపెనీలో ఉద్యోగులు కొట్టుకున్నారట అనే టాక్ బయటకు వెళ్ళిపోయింది అంటే కంపెనీ పరువు ప్రతిష్టల మాటేంటి? బయట 1కి 10 చేర్చి మాట్లాడి మన కంపెనీ బిజినెస్ దిగజార్చేందుకు ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటి వల్ల 1 సంవత్సరం మన హైక్స్, బోనస్ ఆగిపోతే ఆ నష్టం చాలదు మనకు. అదే పనిగా సంవత్సరం మొత్తం ఎదురుచూపులు వాటి కోసమే కదా. దానికి తోడు మనకు అవార్డ్స్ రూపంలో కంపెనీ కొన్ని షేర్స్ ఇచ్చింది. వాటి విలువ పడిపోయినా మనకే కదా నష్టం. ఆదిత్యను ఇబ్బంది పెట్టాలంటే ఎన్ని మార్గాలు లేవు. వాటి గురించి ఆలోచించు. అమూల్య మాటలు వింటున్న ఆదిత్య ముఖం మ్లానమైంది. ఏం చేయగలను చెప్పు? రామ్జీ బలహీన స్వరంలో కాస్త ఉత్సాహం. నీ వెనుక మేమంతా ఉన్నాం. అందరం కలిసి ఆదిత్య గురించి పై ఆఫీసర్కి ఫిర్యాదు చేస్తాం. మనల్ని వచ్చినప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నాడని, విపరీతంగా హెరాస్ చేస్తున్నాడని ఓ లెటర్ రాసి అందరం సంతకాలు చేసి పంపిద్దాం. దాంతో ఆదిత్యను డీప్రమోట్ చేయడమో లేక ఇక్కడి నుంచి పంపించడమో చేస్తారు. చాలు కదా. కేసులు పెట్టుకొని ఆదిత్యతో పాటు అందరం నష్టపోయే బదులు ఇలా చేయడం బాగుంటుంది కదా. ఏమంటావు? సరే, మీరంతా నా వెనక ఉంటారని గ్యారంటీ ఏముంది? అడిగాడు రామ్జీ. అందరం కలిసి మాట్లాడుకుందాం. నాకు తెలిసి ఆదిత్యను ఎవ్వరూ ఇష్టపడటం లేదు అంది అమూల్య. సరే అమూల్య, థ్యాంక్ యూ. నువ్వు నాకు ఇలా సపోర్ట్ చేస్తావని కలలో కూడా ఊహించలేదు. మనమంతా మొదటి నుంచి స్నేహితులం కదా. ఆదిత్య నిన్న కాక మొన్న వచ్చినవాడు. ఆదిత్య ఇకపైన వినలేనట్టుగా ఫోన్ కట్ చేశాడు. నాకెందుకో మీకు చెప్పాలనిపించింది. అమూల్య మీతో స్నేహంగా ఉన్నట్టు నాకు అనిపించేది. మరి ఓకే, ఇక ఆ విషయం వదిలేయండి కాస్త చిరాగ్గా అన్నాడు. అయితే కేసు పెట్టరు కానీ నా వెనుక కుట్రకు సిద్ధమవుతున్నారన్నమాట. మరలా తనే సాలోచనగా అన్నాడు ఆదిత్య. చంద్ర బయటకు వెళ్ళిపోయాడు. ఆదిత్య కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. గుండెలో సన్నగా మంట ప్రారంభమైంది. అమూల్యకు తన మీద ఇంత ద్వేషం ఉందా?
నిన్న తనను ఓదారుస్తున్నప్పుడు కూడా అమూల్యకు తన మీద ఉన్న ప్రేమకు మురిసిపోయాడు. ఏమో ప్రస్తుతానికి పోలీస్ కేసు పెట్టకుండా ఆపేందుకు ఏమైనా ఇలా చేస్తోందా? కానీ రామ్జీ పెట్టే కేసుకు సమాధానం చెప్పేందుకు తన దగ్గర సమాధానం ఉంటుంది. లాయర్లు ఉంటారు, కానీ అందరూ కొలీగ్స్ తన మీద ఫిర్యాదు చేస్తే దానికి సమాధానం ఏం చెప్పగలడు? అమూల్య తనను దూరంగా పంపించడానికి ఇలాంటి ఉపాయం ఎన్నుకుందా? నమ్మాలనిపించడం లేదు. పిలిచి అడిగేస్తే ముందుగా వాళ్ళ ప్లాన్ బయటపడిందని ప్లాన్ మార్చేయగలరు. కానీ ఇది అమూల్య తీరు కాదు. అమూల్య ఏదైనా ముఖం మీద చెప్పగలదు. ఇలాంటి ద్వంద్వ వైఖరి అమూల్య దగ్గర ఉండదు. ఏమైతే అది అవుతుంది, అడిగేయాలి. ఆలోచనలతో ఆదిత్య బ్రుకుటి ముడిపడింది. మధ్యాహ్నం లంచ్ అవర్లో అందరూ టేబుల్ దగ్గర గుమికూడి మాట్లాడుకోవడం కనిపించింది. ఆఫీస్ అయ్యాక పార్కింగ్లో కారు దగ్గరకు నడుస్తున్నప్పుడు కాస్త దూరంలో అమూల్య తన స్కూటీ దగ్గరికి వెళుతూ కనిపించింది. అమూల్య, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. గబగబా దగ్గరికి వెళ్తూ పిలిచాడు. అమూల్య వెనక్కి తిరిగి చూసింది. వెంటనే తల తిప్పేసుకుని స్కూటీ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసింది. అమూల్య, ప్లీజ్ నిన్నో విషయం అడగాలి. అసలు వినిపించుకోనట్లుగా బండి స్టార్ట్ చేసింది. ప్లీజ్ ఒక్క మాట. ఇప్పుడే ఈ విషయం తెలుసుకోకపోతే నాకు రాత్రికి నిద్ర కూడా పట్టదు. దగ్గరగా వచ్చి ప్రాధేయపడుతున్నట్లు అన్నాడు. తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. బండి స్టార్ట్ చేస్తూ ముక్తసరిగా అంది. అడుగుతుంటే అంత నిర్లక్ష్యం ఏంటి? ఆగ్రహంగా అంటూ ఓ చేతితో స్కూటీ హ్యాండిల్ను పట్టుకొని మరో చేత్తో అమూల్య చేతిని పట్టుకున్నాడు. ఫట్! ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మాయి ఆదిత్యకు. హ్యాండిల్ను పట్టుకున్న చెయ్యి వదిలేసి అమూల్య చేతి దెబ్బ పడిన చెంప పట్టుకున్నాడు. అనుకోకుండానే అమూల్యను పట్టుకున్న మరో చెయ్యి పట్టు సడలింది. అమూల్య విసురుగా తల త్రిప్పుకొని స్కూటీ ముందుకు కదిలించింది. ఆదిత్య కళ్ళ ముందే చూసి చూడనట్లుగా తమ వాహనాల దగ్గరికి వెళ్తున్న సూరజ్, శ్రీధర్, అనుపమ, చంద్ర కనిపించారు. ఆదిత్య కళ్ళు కోపంతో అవమానంతో ఎర్రబడ్డాయి. కారు తలుపు తీసి సీట్లో కూర్చున్నాడు. కారును స్టార్ట్ చేసి వేగంగా ముందుకు ఉరికించాడు. స్కూటీలో వేగంగా వెళ్తున్న అమూల్యకు వాహనాలు మస్కగా కనిపిస్తుంటే అర్థమైంది. తన కళ్ళు నీటితో నిండిపోయిన విషయం. స్కూటీ రోడ్డు పక్కకు ఆపి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కర్చీఫ్ తీసి గట్టిగా కళ్ళు అద్దుకుంది. చెంపను చేత్తో పట్టుకొని అవమానంతో, బాధతో నమ్మలేనట్లుగా చూస్తున్న ఆదిత్య ముఖం కళ్ళ ముందు కనిపించింది. గుండెని ఎవరో గట్టిగా పిండినట్లయింది. నేరుగా ఇంటికి వచ్చి ఆదిత్యకు ఫోన్ చేసింది. స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. ఏం చేయాలి? ఇంటికి వచ్చి ఉంటాడా? ఎలా తెలుస్తుంది? తలుపు తెరిచి ఆదిత్య వాళ్ళ గుమ్మం ప్రక్కన చూసింది. ఆదిత్య షూస్ కనిపించలేదు. ఇంకా ఇంటికి చేరినట్టు లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ స్విచ్ ఆఫ్లో ఎందుకు పెట్టుకున్నాడు? అమూల్య తల వేడెక్కిపోతున్నట్టు అనిపించింది. తన ప్రమేయం లేకుండా మనసు ముందు రోజు రాత్రికి పరుగులు తీసింది. శ్రీధర్, ఎలా ఉంది రామ్జీకి? మంచి దెబ్బే అమూల్య, 9 కుట్లు పడ్డాయి. కానీ స్పృహలోనే ఉన్నాడు. తన మిస్సెస్కి ఫోన్ చేశాను. దారిలో ఉన్నానంది. అసలు ఆదిత్య ఇలా ఎందుకు చేశాడు? ఎంత కోపం వస్తే మాత్రం అలా కొట్టడం తప్పు కదా. అటెంప్ట్ మర్డర్ కేసు పెడతానంటున్నాడు. రామ్జీ పెదమామగారు రిటైర్డ్ డిఐజీ అట. మంచి పలుకుబడి ఉన్నవారట. ఎందుకైనా మంచిది ఆదిత్యను కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. ముందస్తు బెయిల్కు లాయర్ను కన్సల్ట్ అవ్వమను. ఒకవేళ పోలీసులు వస్తే మనం ఏమని చెప్పాలి శ్రీధర్? తప్పదు అమూల్య, నిజం చెప్పవలసిందే. మన కళ్ళ ముందు జరిగిన విషయం అబద్ధం అని ఎలా చెప్తాం అమూల్య? నువ్వు చెప్పగలవా? చెప్పు. ఆదిత్య రామ్జీని మన కళ్ళ ముందే గోడకేసి కొట్టాడు కదా. అమూల్యకు నవనాడులు కృంగిపోతున్నట్లున్నాయి. ఆదిత్య బయటపడే మార్గమే లేదా? నువ్వు కాస్త సర్ది చెప్పలేకపోయావా రామ్జీకి? వినడం లేదు. ఏంటో రేపు న్యూస్లో మన కంపెనీ పేరు ఇలా రావడం అందరికీ బాధగా ఉంటుందేమో. రామ్జీతో నేను మాట్లాడతాను. నీ మాట వింటాడా? ట్రై చేస్తాను. రామ్జీతో మాట్లాడి ఒప్పించిన తర్వాత మనసు ప్రశాంతంగా అనిపించింది. కానీ ఆఫీస్లో సందేహం రాకూడదు అంటే కొన్నాళ్ళు ఈ విషయాలు ఏవి ఆదిత్యకు తెలియకపోవడమే మంచిది. మధ్యాహ్నం లంచ్ టైంలో అందరితో కలిసి మాట్లాడింది కూడా. రామ్జీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అసలు గొడవ ఎందుకు జరిగిందో అడగాలి, ఎవరిది తప్పో తెలుసుకోవాలి అని అందరూ నిర్ణయించుకున్నారు. అమూల్యకు ఖచ్చితంగా తెలుసు ఆదిత్యకు అంత కోపం వచ్చింది అంటే రామ్జీ వైపే తప్పు ఉంటుందని.
ముందు రామ్జీని కేసు పెట్టకుండా చూస్తే తర్వాత ఎటు ఆదిత్య మీద ఫిర్యాదు చేయడంలో కొలీగ్స్ అంతా ఒకే అభిప్రాయం మీద ఉండరు. ఒకవేళ అందరూ ఏకాభిప్రాయం వెలుబుచ్చినా అందువల్ల ఆదిత్యకు వచ్చే నష్టమేమీ లేదు. ఆదిత్య లాంటి టాలెంటెడ్ పర్సన్ను కంపెనీ వదులుకునేందుకు సిద్ధంగా ఉండదు. ఓ 4 రోజులు కేసు పెట్టకపోతే ఖచ్చితంగా కేసులో బలం ఉండదు. జరిగిన వెంటనే ఎందుకు కేసు పెట్టలేదు అని అడుగుతారు. ప్రస్తుతం రామ్జీ పోలీసుల దగ్గరకు వెళ్లకుండా ఆపడం ఒక్కటే మార్గం. తను ఇన్ని ఆలోచించి రంగం సిద్ధం చేస్తుంటే ఆదిత్య తనను పలకరించాడు. వెనక్కి తిరిగి చూసేసరికి దూరంగా వస్తూ తమనే గమనిస్తున్న కొలీగ్స్ కనిపించారు. ఆదిత్యకు ఇవేవీ తెలియదు. చనువుగా చెయ్యి పట్టుకున్నాడు. అంత దూరం నుంచి కూడా అనుపమ కళ్ళల్లో కసి స్పష్టంగా కనిపించింది తనకు. ఏమనుకున్నాడు ఆదిత్య? ప్రేమకు ఎంత శక్తి ఉంది! తనవాడు కాకపోయినా అతని సుఖం కోరుకుంటుంది. సుఖం సంగతి దేవుడికెరుక. ఆదిత్యకు ఏ కష్టం రాకపోతే చాలు. మరలా ఫోన్ చేసింది. ఈసారి రింగ్ అవుతూ ఉంది. లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్లో ఆదిత్య పేరును చూస్తూ రింగ్ అవుతున్న శబ్దాన్ని వింటూ ఇంతసేపటికి ఫోన్ తీయకపోవడంతో అమూల్య ముఖం చిన్నబోయింది. మనసులో సన్నగా గాయమైనట్లు బాధ. ఆదిత్య కారును ఇంటివైపు కాకుండా రాజేష్ ఇంటివైపు పరుగులు తీయించాడు. ఇంటి బయట కారు ఆపి ఫోన్ చేయగానే లుంగీతోనే వచ్చి ఆదిత్య పక్క సీట్లో కూర్చున్నాడు రాజేష్. కారు సిటీని దాటి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి రాగానే రోడ్డు పక్క దించి కారు ఆపి స్టీరింగ్ మీద తలవాల్చాడు. అసలు ఏమైందిరా? ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు అమూల్య ఫోన్ చేసింది. ఆ తర్వాత నువ్వు పెళ్ళి ఆగిపోయింది అని చెప్పావు. నేను కూడా కావేరీ సర్జరీ, పిల్లల చదువు గొడవలతో నీతో మాట్లాడడమే కుదరలేదు. ఇప్పుడేమో ఆఫీస్లో ఎవరినో తల బద్దలు కొట్టానంటున్నావు. అమూల్య వారికి సపోర్ట్ చేస్తుంది అంటున్నావు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? నేత్ర నా పాప రాజా. స్టీరింగ్ మీద నుంచి తల తీసి వెనక్కి సీటుకు ఆనుకొని కూర్చుంటూ భారంగా అన్నాడు ఆదిత్య. అది నిజమా? మరి అమూల్య? అసలు అమూల్య దగ్గరికి ఎలా వచ్చింది పాప? అమూల్య పెళ్లికి ముందు మోసపోయింది అన్నమాట అబద్ధమా? అయ్యో, నేను కూడా అపార్థం చేసుకుని నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు అమూల్యను చాలా అన్నాను. నిర్ఘాంతపోయిన రాజేష్ ఒక్క నిమిషం ఆగి, ఓహో, నేత్ర నీ పాపని తెలిసి అమూల్యను చేసుకోవాలి అనుకున్నావా? అంతా అర్థమైనట్టుగా తలాడించాడు. ఆదిత్య ఒక్క క్షణం రాజేష్ వైపు అయోమయంగా చూశాడు. అమూల్య అనుకోవడంలో తప్పులేదు. తనలో తనే గొనుక్కున్నాడు. అందరూ అమూల్యను అపార్థం చేసుకుంటే అమూల్య నన్ను అపార్థం చేసుకుంది. కొలీగ్స్ ముందు నన్ను చెంప మీద కొట్టిందిరా. ఏడుపు ఒక్కటే తరువాయి అన్నట్లుగా ఉన్నాడు ఆదిత్య. ఆ క్షణం ఆదిత్య ముఖం నిస్సహాయంగా మోయలేని భారాన్ని మోస్తున్నట్లుగా ఉంది. అది ఆదిత్య భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేశాడు రాజేష్. నేనిక్కడ ఉండలేను రాజా, వెళ్ళిపోతాను. దూరంగా, అమూల్యకు కనిపించనంత దూరంగా, పిలిచినా వినిపించనంత దూరంగా వెళ్ళిపోతాను ఆవేశంగా అన్నాడు. అది ప్లీజ్, ఆవేశంలో ఎప్పుడూ నిర్ణయం తీసుకోకూడదు. నిదానంగా ఆలోచించు. అమూల్యతో మాట్లాడడానికి ప్రయత్నించు. అసలు వాళ్లతో ఎందుకు చేతులు కలిపిందో అడుగు. నేను అడగను. ఎందుకు అడగాలి? ఈ ఆడియో రికార్డు విన్న తర్వాత కూడా తనను నేను అనుమానించలేదు. మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నాను. మరి తనేం చేస్తోంది? నాకు దూరం అయ్యేందుకే ప్రయత్నిస్తోంది. 2 రోజుల్లో జరగవలసిన పెళ్లిని తృణప్రాయంగా వద్దనేసింది. ఇప్పుడు ఇలా. ఇక నేను తనతో మాట్లాడవలసింది ఏం లేదు. ఇంత తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అమ్మాయి పెళ్ళయ్యాక కూడా నన్ను బాధ పెట్టదని నమ్మకం ఏముంది? ఆదిత్య మాటల్లో ఆవేశం, ఆవేదన, నిస్సహాయత్వం ఏది ఎక్కువో ఏది తక్కువో చెప్పలేనంతగా ప్రతిధ్వనించాయి. రాజేష్ ఆదిత్య వైపు బాధగా చూస్తుండిపోయాడు. అమూల్య ఉదయం గుమ్మం ముందు ఉన్న పాల ప్యాకెట్ తీసుకుంటూ ఆదిత్య వాళ్ళ గుమ్మం వైపు చూసింది. ఓ 4-5 రోజులుగా ఆదిత్య షూస్ తప్పితే ఎవ్వరి చెప్పులు కనిపించలేదు. రామ్జీ సంఘటన తర్వాత ఆదిత్య రోజు ఆఫీస్కు వస్తున్నాడన్న మాటే కానీ నేరుగా తన ఛాంబర్లోకి వెళ్ళడం, తిరిగి ఆఫీసు వదిలిన తర్వాత ఇంటికి వెళ్ళడం, మధ్యలో మాట్లాడాలి అనుకుంటే సూరజ్ని లోపలకు పిలిచి మాట్లాడటం, అంతే. ఒక్కొక్క రోజు అసలు ఆదిత్యను చూడటమే కుదిరేది కాదు. ఓ 4 సార్లు ఫోన్ చేసి ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ చేయడం మానుకుంది. మాట్లాడాలని మెసేజ్ పెట్టింది. కనీసం మెసేజ్ ఓపెన్ కూడా చేయకపోవడంతో అన్ని విషయాలు మెసేజ్లో వివరంగా చెప్పాలనుకుని కూడా ఆగిపోయింది.
వారం రోజులు కావడంతో రామ్జీ శుక్రవారం ఆఫీస్కు వచ్చాడు. మనిషి బాగానే ఉన్నాడు. శనివారం ఉదయం పాపను తయారు చేస్తుండగా స్కూల్ నుంచి ఫోన్. హలో అమూల్య గారు, నేను మీ నేత్ర క్లాస్ టీచర్నండి. ఓ సోఫియా గారు, చెప్పండి. ఓహ్, నా పేరు గుర్తుందా? మీరు మొన్న జరిగిన పేరెంట్స్ డే మీటింగ్కు రాలేదేమిటి? వీలు కాలేదండి, నెక్స్ట్ మంత్ తప్పకుండా వస్తాను. మా నేత్ర ఎలా చదువుతోంది? ఆ విషయమే మాట్లాడాలని చేస్తున్నానండి. పాప ప్రవర్తన ఈ మధ్య బాగుండటం లేదు. మెల్లగా టీచర్ చెప్తుండగానే అమూల్య పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. ఏమైందండి? ఏం జరిగింది? గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇంతకుముందు ఎంతో డీసెంట్గా పిల్లలందరికీ రోల్ మోడల్గా ఉండేది. ఈ మధ్య తనలో బాగా మార్పు వచ్చింది. పిల్లలతో ఎక్కువగా గొడవలకు దిగుతోంది. ఈ మధ్య ఒక అమ్మాయిని కొరికింది కూడా. వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే మీ వరకు రాకుండా చూసుకున్నాము. ప్రిన్సిపల్ కూడా ఎటు పేరెంట్స్ డే మీటింగ్కు మీరు వస్తారు కదా, అప్పుడు పర్సనల్గా చెప్పమన్నారు. కానీ ఆ రోజు మీరు రాలేదు. నిన్న ఓ అబ్బాయిని బెంచ్ మీద నుంచి తోసేసింది. వాడికి నుదుటి మీద బొప్పి కట్టింది. వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఎలాంటి ఆందోళన వస్తుందో అని కంగారు పడ్డాం. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. మీరు పాపకు కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగుంటుందేమో. తర్వాత మరో విషయం, మార్కులు కూడా బాగా తగ్గాయి ఈ మధ్య. పిల్లలందరిలో కలివిడిగా ఉండటం లేదు, దూరంగా ఉంటుంది. టీచర్ మాటలు అమూల్యలో విపరీతమైన ఆందోళన కలిగించాయి. నేత్ర, ఇలారా. సోఫాలో తీరికగా కూర్చొని పిలిచింది. నేత్ర బ్యాగులో స్కెచ్ పెన్సిళ్ల ప్యాకెట్ తీసి చూసుకుంటున్నట్లుగా ఉంది. కానీ తన వాలకం చూస్తే తల్లితో మాట్లాడింది, స్కూల్ టీచర్ అని, ఏదో తన మీద ఫిర్యాదు చేస్తుందని తెలిసినట్లే ఉంది. మెల్లగా అడుగులు వేసుకుంటూ దగ్గరకు వచ్చింది. స్కూల్లో ఫ్రెండ్ని కొరికావా? మీ సోఫియా మిస్ చెప్తోంది, నిజమేనా? దగ్గరగా వచ్చి నిల్చున్న నేత్ర గడ్డం పట్టుకుని పైకెత్తుతూ సూటిగా నేత్ర కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఏమీ మాట్లాడలేదు. తల పైకెత్తినా కళ్ళు తప్పు చేసినట్లుగా క్రిందకు వాల్చేసింది. చెప్పు, ఎవరిని కొరికావు? ఎందుకు? ఆ అమ్మాయి నిన్నేమైనా అందా? అనునయంగా బుజ్జగిస్తూ అడిగింది అమూల్య. ఇవాళ పాపను స్కూల్ మానిపించి అయినా విషయం తేల్చుకోవాలన్నట్లుగా పట్టుదలగా ఉంది. చెప్పు, నేను ఏమీ అనను కదా, భయం ఎందుకు? ధైర్యం చెప్పింది. షమీ నన్ను షేమ్ చేసింది. బుంగమూతి పెట్టింది. షేమ్? ఏం చేసింది చెప్పు? ఆదిత్య అంకుల్ నా డాడీ కాదట, అంకుల్ అట. డాడీ అయితే రోజు తన డాడీలా కాల్లో బైకులో కానీ తీసుకువెళ్ళాలంట. అందుకే కొట్టి కొలికాను. కళ్ళు పెద్దవిగా చేసి కోపంగా చూస్తూ అంది. చంపేయాల్సింది, బ్రతికిపోయాడు. స్పృహ లేకుండా పడిపోయి ఉన్న రామ్జీని ఆగ్రహావేశాలతో చూస్తూ అన్న ఆదిత్య గుర్తుకు వచ్చాడు. అమూల్యకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మాట్లాడినప్పుడు మాటలతోనే సమాధానం చెప్పాలి, అంతేకాని కొట్టకూడదు. మెల్లగా చెప్పింది. కానీ ఇది ఉపేక్షించవలసిన విషయం మాత్రం కాదనిపించింది. హాస్పిటల్లో అపాయింట్మెంట్ చూసింది. చకచకా తయారై పాపని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. జ్వరం వచ్చినప్పుడు చూపించిన డాక్టర్కి చూపించి ఆయన సజెస్ట్ చేస్తే అక్కడే పిల్లల సైకియాట్రిస్ట్ ఉన్నారు, ఆయనకు చూపించవచ్చని అనుకుంది. రిసెప్షనిస్ట్ దగ్గర పేరు రాయించేటప్పుడు బిల్ కౌంటర్ దగ్గర అమ్మాయి, మేడం మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు బిల్లు తీసుకెళ్ళలేదు, అవసరం అన్నారు కానీ తీసుకెళ్ళలేదు, ఇవ్వనా అంది. లేదు తీసుకువెళ్ళాను, 22,000 అయింది అనగానే ఆ అమ్మాయి, లేదండి 45,000, మీరు ఆ రోజే కట్టేశారు, కానీ బిల్ అవసరం ఉంటుందేమో అని తీసి ఉంచాను, ఒక్క 5 నిమిషాలు అంటూ డెస్క్లో వెతికి ఇచ్చింది. నిజమే, కానీ తనకి బాగా తెలుసు. ఎప్పటి మందులు అప్పుడు రసీదు తీసుకుంటూనే ఉంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా బిల్ మొత్తం 22,000 ఆదిత్య చేతికి ఇచ్చింది. మరి మిగతా డబ్బు ఆదిత్య ఇచ్చాడేమో. అయినా జ్వరంకి అంత ఖర్చయిందా? ఆదిత్య అయినా తనకు చెప్పాలి కదా. ఎంత అడిగితే అంత కట్టేస్తారా? ఆలోచిస్తూనే డాక్టర్ పిలుపు కోసం ఎదురు చూడసాగింది. నర్సును నేత్రను చూస్తూ ఉండమని చెప్పి డాక్టర్ పిలుపు రాగానే లోపలికి వెళ్ళి డాక్టర్తో మొత్తం విషయం మాట్లాడి బయటకు వచ్చి పాపను తీసుకెళ్ళింది. పాపను చూడగానే గుర్తుపట్టాడు డాక్టర్. హాయ్, మీ డాడీ వచ్చేసారా యూఎస్ నుంచి? పాపను పరీక్ష చేస్తూనే మాట్లాడసాగాడు. ఉత్సాహంగా తల ఊపింది నేత్ర. ప్రస్తుతానికి మందులు రాస్తున్నాను,
అంత ప్రాబ్లం ఏమీ లేదు అనుకుంటున్నాను. పాపతో బాగా టైం స్పెండ్ చేయండి. అలాగే ఉంటే వేరే డాక్టర్ను సజెస్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్ రాలేదా? ప్రిస్క్రిప్షన్ ఇస్తూ డాక్టర్ అడిగాడు. ఆదిత్య గురించే అని అర్థమై రాలేదన్నట్టుగా తలాడించింది. చాలా మంచి స్నేహితులు. తెల్లవారుజామున పాప చాలా కంగారు పెట్టేసింది. వెంటనే ఫిట్స్ వచ్చాయి. అసలు బ్రతుకుతుందా లేదా అని కూడా అనిపించింది. డాడీ డాడీ అంటూ ఒకటే కలవరింతలో. మిమ్మల్ని నిద్ర లేపకుండా అంతా మేనేజ్ చేశాడు అతను. పాప దగ్గర కూర్చొని చాలాసేపు సముదాయించాడు. మందులు మార్చి వాడినప్పటికీ ప్రయోజనం కనిపించలేదు. ఏం చెప్పాడో కానీ ఓ గంటలో మరలా మామూలు స్థితికి వచ్చింది. ఇక్కడే చూసుకోమని చెప్పండి. మీ వారిని జాబ్, పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరి అవసరం ఉంటుంది. మీ పాప ఆ రోజు తండ్రి కోసం చాలా కలవరించింది. వింటున్న అమూల్యకు డాక్టర్ గారి గది స్పష్టంగా కనిపించసాగింది. బహుశా నర్సు వచ్చి కిటికీ దగ్గర ఉన్న కర్టన్లు పక్కకి లాగడంతో గదిలోకి వచ్చిన వెలుతురు వల్లేమో. మందులు తీసుకొని ఇంటికి వచ్చి తలుపు తాళం తీస్తూ ఆదిత్య ఫ్లాట్ వైపు చూసింది. బయట ఆదిత్య షూస్ ఉన్నాయి. రోజు ఆఫీస్కు వస్తున్న ఆదిత్య తప్పించుకుని తిరుగుతుండడం వల్లేమో ఆదిత్యను చూసి చాలా రోజులైనట్లుంది. పాపకు భోజనం పెట్టి దీపుకి ఫోన్ చేసింది. 2 మాటలు మాట్లాడగానే దీపు అడిగిన ప్రశ్న ఆదిత్య ఎలా ఉన్నారు అని. ఆఫీసులో జరిగిన గొడవంతా చెప్పింది. అయ్యో జాగ్రత్త అమ్మో, ఆదిత్యకు ధైర్యం చెప్పు. నాకెందుకో పెళ్ళి ఆగిపోవడానికి నేనే కారణం అనుకుంటే ఒక్కోసారి నిద్ర పట్టడం లేదంటే నమ్ము. తను ఆ రోజు పాప గురించి తెలుసుకోవడానికి వచ్చారే కానీ మా ద్వారా తనకు పాప గురించి ఏమీ తెలియలేదు కదా. పాప ఫోటో అయినా చూపిస్తారా అని అడిగినా మేము సమాధానం ఇవ్వలేదు కదా. నువ్వు కూడా ఒకసారి తను చెప్పేది వింటే బాగుంటుందేమో అమ్ము. అమూల్య మారు మాట్లాడకుండా వింటూ ఉండడంతో దీపు గబగబా చెప్పేసింది. అమూల్య ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడింది. ఇంట్లో ఆంటీ, సౌమ్య ఎవరూ లేనట్లున్నారో. ఎక్కడికి వెళ్ళారో? ఆదిత్య తిన్నారో లేదో? చెంప పట్టుకొని కోపంతో అవమానంతో చూస్తున్న ఆదిత్య ముఖం జ్ఞాపకం రాగానే అమూల్య కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఆదిత్యను తను అపార్థం చేసుకుందా? తనకు పాప గురించి తెలియదన్నమాట నిజమా? కానీ అప్పుడే తెలుసు అన్నట్టు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఆదిత్యకు ఫోన్ చేసి అడగాలనిపించినా లిఫ్ట్ చేయడని ఆగిపోయింది. సాయంత్రం 4 గంటలకి స్నానం చేసి పాపని తీసుకుని మంచిరా మాల్ వెళ్ళి వద్దామని ప్రయాణమైంది. ఫోన్ రింగ్ అయింది. నెంబర్ చూసింది. బాగా తెలిసిన నెంబర్ అనిపించింది. కానీ పేరు సేవ్ చేసుకోలేదేమో, పేరు డిస్ప్లే కాలేదు. హలో హలో, ఆదిత్య గారున్నారా అండి? మీరెవరు? ఇది ఆదిత్య గారి నెంబర్ కాదు, ఆయన నెంబర్కు చేయండి అంటూనే ఫోన్ పెట్టేయబోయింది. ఆగండమ్మా, ఆ రోజు ఆదిత్య గారు పాప గురించి తెలిసిన హడావిడిలో నాకు ఆయన నెంబర్ ఇవ్వలేదు. నాకు శరణాలయంకు 20,000 చందా ఇస్తానన్నారమ్మా. మీ నెంబరే ఉంది నా దగ్గర. మీరే ఆయనకు గుర్తు చేయాలి. ఏం మాట్లాడుతున్నారు? అమూల్యకు నోట మాట రావడం లేదు. అవతల శరణాలయం మేనేజర్ విషయం అంతా చెప్తున్నాడు. ఇదేమిటి? ఈ అనుభూతి పేరేమిటి? మనసంతా ఇలా విహంగంలా తేలిపోతున్నదేంటి? గుండె గదిలో ఈ సందడేంటి? ఈ అలజడి ఆగదేంటి? ఆదిత్య నిజంగా నేత్ర తన పాపని తెలియకముందే తనను ప్రేమించాడు. తన కోసమే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. నిజంగా నేత్ర నా పాపని తెలియదు. ఇప్పుడే తెలిసింది. నీకు చెప్పాలని వచ్చాను. తనకు ఎలా చెప్పాలో తెలియక బాధతో విలవిలలాడిపోతున్న ఆదిత్య ముఖం కళ్ళ ముందు కనిపించింది. పాపం ఎంత బాధపడ్డాడో. ఎందుకు అలా చేశాను? ఆదిత్యను ఎందుకంత బాధ పెట్టాను? అమూల్యమ్మ, కరుణ వచ్చింది. కరుణ, పాపను కింద పార్కుకి తీసుకెళ్ళు. నేను అరగంటలో వస్తాను. నేత్రను కరుణకు అప్పగించి వాళ్ళు క్రిందకు వెళ్ళిన తర్వాత ఇంటి తలుపు తాళం వేసి ఆదిత్య ఇంటి కాలింగ్ బెల్ మోగించింది. తీయకపోవడంతో వెంటనే గట్టిగా నొక్కింది. ఏంటి గోలా, కాసేపు అంటూనే విసుగ్గా తలుపు తీసిన ఆదిత్య టక్కున ఆగిపోయాడో. ఎంతసేపటి నుండి పడుకుని ఉన్నాడో. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. గడ్డం కూడా చేసుకున్నట్లు లేదు. నైట్ ట్రాక్లోనే ఉన్నాడు. ఎప్పుడూ ట్రిమ్గా ఉండడమే చూడడం వల్ల కాబోలు ఇలా క్రొత్తగా ఉన్నాడు. అమూల్య ప్రేమగా నవ్వుతూ చూసింది. అమ్మ వాళ్ళెవరూ లేరు, ముక్తసరిగా అంటూ ముఖం మీదే చటుక్కున తలుపు వేశాడు. అమూల్య ముఖం అవమానంతో ఎర్రగా కందిపోయింది.
కోపంగా వెనక్కి తిరిగింది. గబగబా తన ఫ్లాట్ వరకు వెళ్ళి చెంపదెబ్బ వేశానని కోపం కాబోలు వెంటనే గుర్తుకు వచ్చి మరలా తిరిగి వచ్చి బెల్ నొక్కింది. తలుపు తీసి ఈసారి తలుపు వేయకుండా ఇంట్లో ఎవరూ లేరు. అమూల్య వైపు చూడకుండా అమూల్య తల మీదుగా అవతలికి చూస్తూ ముఖం గంటు పెట్టుకున్నట్లుగా పెట్టి అన్నాడు, ఎవరూ లేకపోవడం ఏంటి, మీరున్నారుగా. నవ్వు పెదవుల మధ్య బిగబట్టి అంది. నాతో ఏం పని మీకు? ఆదిత్య ముఖంలో కోపం రవంతైనా తగ్గలేదు. ఇంట్లోకి రానిస్తే ఏం పనో చెప్తాను. చెవిలో కర్ణబేరిని మెత్తగా ముద్దు పెట్టుకున్నంత మెల్లగా అంది. తలుపుకు అడ్డం తొలిగాడు. లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టింది. డోరెందుకు లాక్ చేస్తున్నారు? విచిత్రంగా చూశాడు. రహస్యాలు మాట్లాడుకునేటప్పుడు అలా తలుపు గడి పెట్టాలట. ఆదిత్యకు చిన్నపిల్లలకు చెబుతున్నట్లుగా అంది. మన మధ్య రహస్యాలు ఏముంటాయి? ఆదిత్య కోపం కొద్దిగా సడలినట్లయింది. ముందు ఇలా కూర్చోండి. ఆదిత్య ఎదురుగా నిల్చుని భుజాలు పట్టుకొని వెనక్కి నడిపిస్తూ సోఫాలో కూలేసింది. ఆదిత్య ముఖంలో కోపం తగ్గుముఖం పట్టింది. దగ్గరలో ఉన్న ముక్కాలి పీటను లాక్కుని ఆదిత్య ఎదురుగా కూర్చుని తలెత్తి ఆదిత్య ముఖంలోకి చూసింది. మీ ఫోన్ ఏది? అడిగింది. సోఫాలో పక్కనే ఉన్న ఫోన్ తీసిచ్చాడు. అమూల్య ఆదిత్య చెయ్యి తన చేతిలోకి తీసుకుంటుంటే వింతగా చూశాడు. పాణిగ్రహణం కాదు, భయపడకండి. నవ్వి ఆదిత్య బటన్ వ్రేలుతో ఫోన్ అన్లాక్ చేసింది. నన్ను అడిగితే అన్లాక్ చేసివనా? నవ్వాడు. మరలా తానే పాణిగ్రహణానికి భయపడింది ఎవరో అని క్రీగంట చూశాడు. చూడండి ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో. ఇన్నిసార్లు రిప్లై ఇవ్వకపోతే అభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా మాట్లాడతారా చెప్పండి? ఫోన్లో కాల్ లిస్ట్ చూపిస్తూ అంది. కొలీగ్స్ ఎదుట చాచిపెట్టి లెంపకాయలిస్తే అభిమానం ఉన్నవాళ్ళు మాట్లాడతారా ఎవరైనా? మరలా గుర్తు వచ్చిందేమో గుర్రుగా చూశాడు. అయ్యో బుజ్జి ముద్దుగా అంటూ లేచి వచ్చి సోఫా వెనుకగా వెళ్ళి ఆదిత్య ముఖం చెవుల దగ్గరగా పట్టుకొని వెనక్కి వంచి ముందుకు వంగి చెంపదెబ్బ కొట్టిన కుడిబుగ్గపై సుతారంగా పెదవులు ఆనించింది. వెంటనే తల పక్కకు తీయబోతుంటే సోఫాలో వెనక్కి వాలి ఉన్న ఆదిత్య చెయ్యి వెనక్కి వచ్చి అమూల్య ముఖాన్ని లేవనీయకుండా చెక్కిళ్లను నొక్కి పట్టుకుంది. ఇంతకుముందు రహస్యాలు ఏవో చెప్పాలన్నావు, ఏంటో చెప్పు. ఆదిత్య అమూల్య ముఖాన్ని తన చెంప మీద అదిమిపడుతూ అన్నాడు. అరే చెప్పవేంటి, రహస్యాలన్నావు, తలుపు గడిపెట్టావు, చకచకా చెప్పేయాల్సుమా, నాకస్సలు టైం లేదు. ఆదిత్య నవ్వు ఆపుకుంటున్నాడని తన గంభీరమైన స్వరంలో అర్థమవుతూనే ఉంది. అమూల్య ఆదిత్య చేతి బలాన్ని తట్టుకొని లేవలేకపోతూ ఊపిరి తిప్పుకోలేక వెనక నుంచి ఎడమ చేతితో ఆదిత్య ఎడమ చెంపపై ఒక్కటిచ్చింది. ఆదిత్య చటుక్కున వదిలేశాడు. దేవుడా, ఏంటో వీళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు కూడా సిగ్గేస్తోంది. నాకు కూడా అంటే రాస్తున్న రచయిత్రి గారికి మరియు చదువుతున్న నాకు కూడా అని అర్థం. అందుకే ఇప్పుడు కనుమరుగైపోయి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.